హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. కాబుల్ ఇదొక పొలిటికల్ సర్వైవల్ థ్రిల్లర్ సిరీస్ గైస్. రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో లయన్స్ గేట్ ప్లేలో స్ట్రీమ్ అవుతుంది. ప్రెసెంట్ తెలుగు ఆడియోలో అయితే లేదు గైస్. ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే స్ట్రీమ్ అవుతుంది. ఇదొక మినీ సిరీస్ గైస్. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని తీశారు. కాబుల్ అంటే ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ సిటీ. 2021లో ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్స్ పవర్ లోకి వచ్చినప్పుడు జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని తీశారు. ఈ సిరీస్ లో టోటల్ 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 40 మినిట్స్ ఉంటుంది. సో డీటెయిల్ గా ఈ సిరీస్ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. రివ్యూస్ అన్ని జెన్యున్ గా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే 2021లో ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్స్ పవర్ లోకి వచ్చాక ఆఫ్ఘనిస్తాన్ లో ఉండే కొందరు అమెరికన్స్ ఆఫ్ఘనిస్తాన్ వదిలి వెళ్ళిపోవాలని చూస్తుంటారు. సో అదే టైంకి ఆఫ్ఘనిస్తాన్ లో ఉండే ఒక ఫ్యామిలీ కూడా వాళ్ళ కంట్రీని వదిలి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంటారు. సో ఈ ప్రాసెస్ లో వీళ్ళందరూ ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది బేసిక్ గా ఈ సిరీస్ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, ఫస్ట్లీ ఈ సిరీస్ ప్లాట్ రియల్ ఇన్సిడెంట్స్ నుంచి బేస్ చేసుకొని తీశారు. నిజంగా సిరీస్ చూస్తున్నప్పుడు చాలా రియలిస్టిక్ గా అనిపించింది గైస్. మనం అక్కడే ఉండి ఇదంతా చూస్తున్న ఫీలింగ్ కలిగింది. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. నిన్న నైట్ 3 ఎపిసోడ్స్ చూసి పడుకున్నాను. మళ్ళీ మార్నింగ్ లేచిన వెంటనే మిగతా 3 ఎపిసోడ్స్ చూసేసా. నైట్ పడుకున్నా కూడా సేమ్ అవే కలర్లు వచ్చాయి గైస్. నాకైతే ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదు. స్టోరీలో ఎక్కడ కూడా అన్నెసెసరీ డీవియేషన్స్ లేకుండా ఆన్ పాయింట్ కి స్టిక్ అయ్యి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో చాలా ఇంటెన్స్ గా ఎమోషన్స్ ని క్యాప్చర్ చేశారనిపించింది. అంటే ఇప్పటి వరకు వాళ్ళు అక్కడ దాచుకున్న డబ్బులు, సంపాదించి పెట్టుకున్న ఆస్తులన్నీ ఒకేసారి వదిలి వెళ్ళిపోయే సిచ్యువేషన్ ఏదైతే ఉందో చాలా హార్ట్ బ్రేకింగ్ అనిపించింది గైస్. ఈ సీన్లన్నీ చాలా రా వేలో చూపించారు. ఎస్పెషల్లీ సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది గైస్. వైడ్ యాంగిల్ షాట్స్ అయితే చాలా బాగున్నాయి. కలర్ గ్రేడింగ్ ఇవన్నీ చాలా బాగున్నాయి. మెయిన్ గా ఈ సిరీస్ లో చూపించిన క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ ఎమోషన్స్ మనల్ని కట్టి పడేస్తాయి గైస్. చాలా సీన్స్ లో కంట్లో నీళ్లు తిరిగాయి. మెయిన్లీ ఎండింగ్ అయితే చాలా ఎమోషనల్ గా అనిపించింది. డెఫినెట్లీ ఇలాంటి ట్రూ ఇన్సిడెంట్స్ మీద సిరీస్ లేదా మూవీస్ చూసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. వర్త్ ఇట్ అని చెప్తాను. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 80% యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రియలిస్టిక్ సిరీస్. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, కానీ అక్కడక్కడ కొన్ని బ్యాడ్ వర్డ్స్ అండ్ కొంచెం వైలెన్స్ ఉంది. ఇదంతా ఓకే అనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇది గైస్ కాబుల్ సిరీస్ రివ్యూ. ఆల్రెడీ ఈ సిరీస్ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.